అంటే ఇప్పుడు నువ్వు 8 years అంటే పిల్లలందరూ చక్కగా హాయిగా ఆడుకుంటూ స్కూల్కి వెళ్తూ అల్లరి చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఉంటారు కదా. నువ్వు ఈ షూటింగ్స్ అవి అట్లా వెళ్తున్నప్పుడు కొంచెం ఎప్పుడన్నా అబ్బా నేను కూడా ఇట్లా ఆడుకుంటే బాగుండు అట్లా ఫీల్ అయిన టైమ్స్ ఉన్నాయా? ఉన్నాయి, బట్ ఇది కూడా ఇక్కడ కూడా వెళ్తే నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఎలానో నిండు నూరేళ్ళ సావాసం ఆడుకుంటాము. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్బా చాలా కష్టం అయిపోతుంది. కానీ అప్పుడే అనిపిస్తుంది ఏం హోంవర్క్ రాసిన అవసరం లేదు. మనం అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తాం కదా, అందరు ఈరోజు హోంవర్కే రాయలేదు నేను అంటారు. నేను రాయాల్సిన అవసరం కూడా లేదు. ఏమనరా మరి స్కూల్? ఏమనరు కానీ నోట్స్ మాత్రం, క్లాస్ వర్క్ నోట్స్ మాత్రం కంప్లీట్ ఉండాలి. మార్క్స్ ఎట్లా వస్తాయి నీకు మరి? బాగానే వస్తాయి. ఇలా ఇప్పుడు 8th కదా, ఇంతకు ముందు 7th కదా, 84% వచ్చింది ఫైనల్ ఎగ్జామ్స్ లో. అంటే నువ్వు యాక్టర్ అని చెప్పేసి అలా ఏం లేదు. ఫెయిల్ చదవకపోతే ఫెయిలే. మార్క్స్ చదివే ఈ షూట్. ఎగ్జామ్స్ టైంలో షూట్స్ అట్లా మరి ఎట్లా మెయింటైన్ చేసుకుంటావు? ఒకవేళ షూట్ ఉంటే మాత్రం మార్నింగ్ ఎప్పటి వరకు అయితే, ఇప్పుడు ఒకవేళ 9 నుంచి 12 వరకు ఉంటే ఎగ్జామ్ 9 నుంచి 12 వరకు రాసేసి, ఒకవేళ నా ఎగ్జామ్ తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళిపోతాను, లేకపోతే 12 వరకు కూర్చొని నేను ఎగ్జామ్ రాసేసి వెళ్తాను. నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? ఒక సిస్టర్ అనమాట. చిన్నది? చిన్న. ఏం చదువుతుంది? 4th క్లాస్. ఓకే, మరి తను కూడా నీతో పాటు షూట్స్కి వస్తాను, నేను కూడా యాక్ట్ చేస్తాను అసలు ఇంట్రెస్టే ఉండదు. నన్నే తిడుతుంటారు, చదువుకోవచ్చు కదా చూడు టాపర్ అంటది. ఓకే, అసలు చెల్లికి అసలు ఇష్టం లేదు. ఏం పేరు చెల్లి పేరు? వైష్ణవి. వైష్ణవి.